వరుసబెట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా తయారైపోతున్నాయి అంటే ఈ మధ్యకాలంలో లెక్క చెప్పడం కూడా తెలియనటువంటి పరిస్థితులకు వెళ్తున్నాయి. జాయినింగులు ఒకవైపు, పార్టీల జాయినింగులు ఒకవైపు, రెండో వైపున విషయాలు ఏది రాజకీయాలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇవన్నీ. కానీ మన కళ్ళ ముందు జరిగిపోయినటువంటి కొన్ని విషయాలు మనం మర్చిపోయాం. నోట్ల రద్దు అందులో ఒకటి. 500 నోట్లు 1000 నోట్లు రద్దు, ఆ తర్వాత 2000 నోట్లు దశల వారీగా ఉపసంహరించుకుంటామని. ఇదివరకు అయితే మనం ఓపెన్ చేస్తే 2000 నోట్లే వచ్చాయి ఏటీఎంలు, ఇప్పుడు ఎక్కడా రావట్లేదు. ఈవెన్ మనం బ్యాంక్కి వెళ్తే ఇదివరకు 2000 నోట్లు కట్టలే అయ్యే ఇచ్చేవాళ్ళు, నాకు కట్టో లేకపోతే 2000 నోట్ల రూపాయలు. ఇప్పుడు అవి ఇవ్వట్లేదు. ఎందుకని? అవి దశల వారీగా ఉపసంహరించుకో. ఇప్పుడు ఇంకా మార్కెట్లు ఎన్ని ఉన్నాయి టైం పూర్తయిపోయాకంటే మార్కెట్కి సంబంధించి గత ఏడాది మే 19న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 2000 రూపాయల నోట్లు ఇంకా పూర్తిగా రాలేదట. 97.69% మార్కెట్ నుండి